హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను పూజ చేసుకుంటున్నాను. వందే రమ్య జామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభం నాథయామ మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యం అచ్యుతపదాంబుజ యుగ్మరుక్మా వ్యామోహ సదరాణి తృణాయ మేనే అస్మద్గురు భగవతోస్ దైక సింధోః రామానుజస్య చరణో. ఈరోజు పొంగల్ నైవేద్యంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. శనివారం రోజున నేను ఇందాక విష్ణు సహస్రనామం చదువుతున్నాను ఫ్రెండ్స్. అదంతా లెంతి అయిద్దని నేను పెట్టలేదు. పెసరపప్పు అన్నం, నేను పప్పు అన్నం పొమ్మి పెట్టి విష్ణు సహస్రనామం చదువుకున్నాను ఫ్రెండ్స్. ఈలోపు పప్పు అన్నం ఉడికేసింది. ఇప్పుడు పొంగల్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తిరగమాత వేస్తాను. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు. అల్లం కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను మిరియాలు వేయటం మర్చిపోయిన, హడావుడిగా టైం అయిపోయింది. నైవేద్యం మిరియాలు వేయటం తర్వాత మళ్ళీ నేను నూనెలో వేయించి యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ క్లిప్పింగ్ నేను పెట్టలేదు. నేను పొంగల్ చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. అన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. పప్పు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్. కొంచెం ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం తడబడుతున్నాను, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నాకు ఇదే ఫస్ట్ వీడియో. కాస్త వీడియోలు పెట్టినాక కొంచెం మాట తడబడుతుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. కొంచెం ఇదే నా ఫస్ట్ వీడియో. తిరుగుమాత అందులో వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాగా కలిపేసి పొంగల్ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీకు నేను పూర్తి రెసిపీ పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దేవునికి నైవేద్యం పెట్టాను, హడావుడిగా చేసేసాను కాబట్టి నేను ఫుల్ వీడియో పెట్టలేదు. ఈసారి ఎప్పుడన్నా పెడతాను ఫ్రెండ్స్ పొంగల్ వీడియో పూర్తిగా. కావాలంటే కామెంట్ చేయండి. పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత దేవుడికి నైవేద్యం పెడతాను ఫ్రెండ్స్. కొంచెం పవిత్రం చేశాను. పవిత్రం చేసిన తర్వాత దేవుడికి గిన్నెలో తీసి విడిగా పెట్టాను ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత మా ముగ్గురం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే లేడు, బయటికి వెళ్ళాడు. మేము తినేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు సెలవే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళే నాకు హెల్ప్ చేశారు, వాళ్ళే వీడియో తీశారు. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి నాకు హెల్ప్ చేశారు ఫ్రెండ్స్. లేదంటే రోజు నేనే తీసుకోవాలి. ఇదే మా ఫస్ట్ వీడియో. ఏదన్నా ఉంటే చిన్న తప్పులు ఉంటే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు. ఇది మా ఫస్ట్ వీడియో కాబట్టి ఏమన్నా ఉన్నా కానీ బ్యాడ్ కామెంట్స్ మట్టుకు పెట్టద్దు ఫ్రెండ్స్. మేము ముగ్గురం తిన్నాం ఫ్రెండ్స్. మా అబ్బాయి సాయి గణేష్ బట్టలు మడతేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మధ్యాహ్నం ఒక అరగంట పొనుకున్నాను ఫ్రెండ్స్. పొనుకొని మా అమ్మాయి డాబా మీద బట్టలు తెచ్చింది, మడతేస్తున్నాను. బట్టలన్నీ మడతేసి సర్దేశాను. తర్వాత గిన్నెలు అయితే ఉన్నాయి, అవి కూడా తోమేస్తాను. నేనైతే ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్ చేయలేదు. అంతకుముందు మాకు పిల్లి ఉండేది, దానికోసం వ్యాక్యూమ్ క్లీనర్ తెచ్చామండి. కానీ ఇప్పుడు ఆ పిల్లి వెళ్ళిపోయింది, లేదు. ఒకరోజు మామూలుగా వాకింగ్ అని తీసుకెళ్ళాము, పొద్దున్నే వదిలేసాము. అదేమో వెళ్ళిపోయింది. ఎవరైనా తీసుకెళ్ళారో తెలియదు, వెతుకుతున్నాము కానీ కనిపించలేదు. చాలా బాధగా ఉందండి. ఎందుకంటే మేము 1 ఇయర్ అవుతుంది పిల్లిని తీసుకొని. ఇప్పటి వరకు చాలా బాగా చూసుకున్నాము. ఆ వీడియోలు కూడా మేము తర్వాత వీడియోస్లో యాడ్ చేస్తాము, చూడండి. ఒక్కోటి ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కంటే యాడ్ చేస్తాము, చూడండి. చాలా క్యూట్గా ఉండిద్దండి. మేము మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర మడతేసానండి. మడతేసిన తర్వాత షింక్లో గిన్నెలు అయితే తోమేస్తున్నాను.
తోమేసిన తర్వాత వ్యాక్యూమ్ పెట్టేస్తాను. ఇప్పుడు టైం అయితే 5:15 అయిందండి. 5:15 అయింది. ఈ గిన్నెలు తోమిన తర్వాత వ్యాక్యూమ్ పెట్టేస్తాను. ఉదయం మామూలుగా చిమ్మేస్తానండి, చిమ్మేసి బండ్లు తుడిచేస్తాను. సాయంత్రం పూట అయితే ఊరికే వ్యాక్యూమ్ పెట్టేస్తాను వ్యాక్యూమ్ క్లీనర్ తోటి. అగారోది అది కూడా ఒకసారి రివ్యూ ఇస్తాను. అది మా క్యాట్ ఉన్నప్పుడు పిల్లి కోసం తీసుకున్నానండి. ఎక్కువగా అదైతే చాలా హెయిర్ అది బాగా డస్ట్ బాగా చేసిద్దని అగారో వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాము మా క్యాట్ కోసం. అదైతే మిస్ అయిందండి క్యాట్. 4 days 5 days అవుతుంది. ఇంత మట్టికి ఎత్తుకుతానే ఉన్నా కానీ కనిపించలేదు. అది ఎవరైనా తీసుకెళ్ళారో ఏంటో ఇంకా తెలియలేదండి. ఎతుకుతున్నాం 5 days అవుతుంది. అవునండి, గిన్నెలు తోమేస్తాం. అప్పుడప్పుడు మా అమ్మాయి కూడా తోమిద్ది ఫ్రెండ్స్, హెల్ప్ చేసిద్ది. మా అమ్మాయి తోమిద్ది, అంట్లు తోమిద్ది, పైన బట్టలు కూడా ఎండేసిద్ది, తీసుకొచ్చిద్ది. బాగా హెల్ప్ చేసిద్ది ఫ్రెండ్స్ మా అమ్మాయి. అవి తోమేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఊరికి పైన వ్యాక్యూమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏముండదు, పొద్దునే తుడిచేస్తాం కాబట్టి ఇల్లంతా నీట్గానే ఉంటుంది. ఊరికి పైన అలా వ్యాక్యూమ్ చేసేస్తాను. 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని రివ్యూ ఒకసారి ఇస్తాను. మేము తీసుకొని 2 months అవుతుందండి. జనవరి సంక్రాంతి ముందు తీసుకున్నాను. బాగా పనిచేస్తుంది వ్యాక్యూమ్ క్లీనరు. సౌండ్ కూడా ఎక్కువ రాదండి, మరీ ఎక్కువగా ఓవర్గా రాదు. సౌండ్ కొంచెం లైట్గా వస్తుంది, మరీ ఓవర్గా రాదు. డస్ట్ మట్టికి బాగా డస్ట్ కలెక్ట్ బాగా చేసింది ఫ్రెండ్స్. ఎవరన్నా తీసుకోవాలంటే తీసుకోండి, నేను లింక్ ఇస్తాను. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా ఫస్ట్ వీడియో పెడుతున్నాం, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఏమన్నా ఉంటే చిన్న మిస్టేక్స్ ఉంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మామూలుగా ఇదే ఫస్ట్ వీడియో. సరే, బాయ్ ఫ్రెండ్స్.